ఫ్రెండ్స్, శనిదేవుడి దృష్టి రాజుని పేదవాడిగా, పేదవాడిని రాజుగా మార్చగలదు. ఈ దేవుడి పేరు వింటే రాక్షసులే కాదు, దేవతలు కూడా భయంతో వణికిపోతారు. కానీ ఒకవేళ మీరు శ్రీ ఆంజనేయుడి భక్తులైతే మీరు భయపడాల్సిన పని లేదు. ఫ్రెండ్స్, శని మహాత్ముడు శ్రీ ఆంజనేయుడి భక్తులను సతాయించకపోవడానికి మన పౌరాణిక గ్రంథాలలో 2 కారణాలు ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి శ్రీ ఆంజనేయుడు అంటే ఇష్టం? కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీ ఆంజనేయ అని కామెంట్ చేయండి. అయితే పురాణాలలో ఉన్న ఒక కథ ప్రకారం ఒకసారి హనుమంతుడు శని మహాత్ముడిని ఎలా కొట్టాడంటే ఆయన అహంకారం మొత్తం విడిపోయింది. ఈ కథ ప్రకారం శ్రీ ఆంజనేయుడు సాయంకాలం వేళలో శ్రీరాముడిని తలుచుకుంటూ తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సులో ఎంతలా మునిగిపోయారంటే పక్కనే ఉన్న నది యొక్క అలలు కూడా వినిపించలేదు. మరియు సాయంకాలం పక్షుల అరుపులు కూడా ఆయనకి వినిపించడం లేదు. అదే సమయంలో అక్కడ సూర్యదేవుడి పుత్రుడైన శనిదేవుడు విహరిస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని సతాయించాలి, దేన్ని నాశనం చేయాలి అని ఆయన తన వక్రదృష్టిని ఎవరి మీద వెయ్యాలి అని ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఆయన యొక్క దృష్టి పర్వతం మీద పడితే అది బద్దలవుతుంది, పచ్చటి గడ్డిపై పడితే అది బూడిదవుతుంది. దాంతో ఆయన అహంకారం మరింతగా పెరుగుతుంది. అయితే కొంత సమయం తర్వాత శనిదేవుడు శ్రీ ఆంజనేయుడి దగ్గరికి చేరుతాడు. ఆయన దృష్టి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్న శ్రీ ఆంజనేయుడి మీద పడుతుంది. అప్పుడు శనిదేవుడు శ్రీ ఆంజనేయుడితో, ఓ వానరుడా, కళ్ళు తెరిచి నన్ను చూడు. నేను నీ జాతకాన్ని మార్చబోతున్నాను. నిన్ను కష్టాల పాలు చేస్తాను. నేను సూర్యదేవుడి పుత్రుడిని. ఈ సృష్టిలో నన్ను ఎదుర్కొనే వాళ్ళు ఎవ్వరూ లేరు. తన పేరు వినగానే శ్రీ ఆంజనేయుడు వణుకుతూ తన కాళ్ళ మీద పడతాడు మరియు శరణు కోరతాడు అని అనుకుంటాడు. కానీ శ్రీ ఆంజనేయుడు కొంత సమయం తర్వాత మెల్లగా తన కళ్ళు తెరుచుకొని పక్కనే ఉన్న శనిదేవుడిని చూస్తారు. మరియు స్వామి, మీరు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు నేను ఎలాంటి సాయం చేయగలను అని చెప్తాడు. దానికి శనిదేవుడికి కోపం వస్తుంది. కోపంలో అతను ఎర్రగా మారతాడు మరియు శ్రీ ఆంజనేయుడితో, మూర్ఖ వానరా, నేను ఎవరో నీకు తెలియదా? ఈ రోజు నీ పని పడతాను, నీ రాశిలో నేను చేరుతాను అని చెప్తాడు. అప్పుడు శ్రీ ఆంజనేయుడు, స్వామి, మీరు అనవసరంగా కోపడుతున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను మిమ్మల్ని ఏం చేయగలను? మీతో నేను మర్యాదగా మాట్లాడుతున్నాను. మీరు యవ్వనంలో ఉన్నారు, నేను వృద్ధుడైపోయాను. నేను మీతో పోరాడలేను, కాబట్టి శాంతించండి అని చెప్తాడు. కానీ శనిదేవుడు మాటలు వినకుండా హనుమంతుడి పైకి వెళ్తూ ఉంటాడు. శ్రీ ఆంజనేయుడు శనిదేవుడితో మర్యాదగా, మీరు వెళ్ళిపోండి, నేను తపస్సు చేసుకోవాలి, నా స్వామిని ఆరాధించుకోవాలి అని చెప్తూ ఉంటాడు. అయినా శనిదేవుడు కోపంగా శ్రీ ఆంజనేయుడి వైపు వెళ్లి అతని భుజాన్ని పట్టుకుంటాడు. అప్పుడు శ్రీ ఆంజనేయుడికి తన భుజం నిప్పులో ఉన్నట్టు అనిపిస్తుంది మరియు తన భుజాన్ని విడిపించుకుంటాడు. అప్పుడు శనిదేవుడు మరొక భుజాన్ని పడతాడు. ఇక శ్రీ ఆంజనేయుడి సహనం నాశనం అవుతుంది మరియు శ్రీరాముడిని తలుచుకొని తన తోకతో శనిదేవుడిని చుట్టేస్తాడు. అప్పుడు శనిదేవుడు, నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వే కాదు నీ దేవుడు శ్రీరాముడు కూడా నన్ను ఏం చేయలేడు అని చెప్తాడు. ఫ్రెండ్స్, శ్రీ ఆంజనేయుడికి తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పేరు శనిదేవుడి నోటి నుండి విన్న తర్వాత భారీగా కోపం వస్తుంది మరియు శనిదేవుడిని తన తోకతో గట్టిగా పట్టుకొని సముద్రం మీదుగా ఎగురుతాడు. ఆయన ఎగురుతున్నప్పుడు ఆయన తోక దారిలో చెట్లను, పర్వతాలను, కొండలను ఢీకొంటూ ఉంటుంది. కొన్ని గడియల్లోనే శనిదేవుడి రూపం మొత్తం దారుణంగా మారుతుంది. ఆయన శరీరంపై ఎన్నో గాయాలవుతాయి. శనిదేవుడు ఆయన తప్పుని తెలుసుకుంటాడు. భారీగా గాయపడిన శనిదేవుడు తన తండ్రి సూర్యదేవుడిని తలుచుకుంటాడు. అయినప్పటికీ ఎవరు కూడా శ్రీ ఆంజనేయుడిని ఎదుర్కోరు. అప్పుడు శనిదేవుడు శ్రీ ఆంజనేయుడిని, వానర వీర, క్షమించండి, నేను ఇప్పటి నుంచి మీ జోలికి రాను, అలాగే మీ భక్తుల జోలికి కూడా రాను అని చెప్తాడు. దాంతో శ్రీ ఆంజనేయుడు, కేవలం నాతోనే కాదు, నా భక్తులతో కూడా దూరంగా ఉండు. నన్ను పూజలు చేసే వారికి నీ ఆశీర్వాదం ఇవ్వు, వారి తప్పులను క్షమించు అని చెప్తాడు. దానికి శనిదేవుడు ఒప్పుకుంటాడు. అయితే ఫ్రెండ్స్, శనిదేవుడు శ్రీ ఆంజనేయుడి భక్తులని ఎలాంటి హాని చేయకపోవడానికి అసలు కారణం ఇదే. దీంతో పాటు శనిదేవుడు శ్రీ ఆంజనేయుడి భక్తులను శిక్షించకపోవడానికి మరొక కారణం ఉంది. అది శ్రీ ఆంజనేయుడు శనిదేవుడిని ఒకసారి కాపాడతాడు. అవును ఫ్రెండ్స్, రావణాసురుడి చెర నుండి శనిదేవుడిని శ్రీ ఆంజనేయుడు కాపాడతాడు. అయితే దీనిపై మరొక వీడియో చేశాను, మీరు ఆ వీడియోని చూడండి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.